ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాంబాబు వెన్నెల పెళ్ళి కోసం అని చెప్పి ఇంట్లో సిద్ధం చేస్తూ ఉంటారు. అక్కడికి బుజ్జి వచ్చి ఏంటి రాంబాబుకి వెన్నెలక్క పెళ్ళ, రాంబాబు ఒక రౌడీ, వెన్నెలక్కని ఎలా పెళ్లి చేసుకోగలడు, అలా ఎప్పటికీ జరగకూడదు, వాళ్ళిద్దరికీ నేను పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న పూలు అన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. అక్కడికి రాంబాబు వస్తూ ఉంటారు. అరే ఏం చేస్తున్నావు రా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాబు, నువ్వు రౌడీవి, నువ్వు వెన్నెలక్కని ఎలా పెళ్లి చేసుకుంటావు, నీకు వెన్నెలకి పెళ్లి చేయకూడదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాంబాబుకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాబు మాత్రం, అవును నీలాంటి రౌడీకి వాడికి వెన్నెలక్కతో పెళ్లి చేయకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు, ఈ పెళ్ళిని జరగనివ్వను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాంబాబుకు చాలా కోపం వచ్చి బాబుని కొడుతూ ఉంటాడు. చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో రాంబాబు వెనక్కి నుంచి వచ్చి వైష్ణవి చాలా గట్టిగా తంతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాంబాబు అయితే కింద పడిపోతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వెన్నెల ఇప్పుడు ఎవరి మీద చెయ్యి వేయదు, అలాంటిది ఈరోజు ఇలా చేసింది ఏంటి అని చెప్పేసి వెన్నెలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఏంటి ఇలా చేసేసాను అని చెప్పి, నేను వెళ్ళాను కదా, వైష్ణవిని కాదు కదా, అయ్యో నేను ఇలా చేసేసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్